రాజమండ్రి అండర్ గ్రౌండ్ ఎప్పుడైనా చూసారా? అక్కడ బట్టలు ఎలా ఉంటాయి, కాస్ట్లు ఎలా ఉంటాయి, అసలు క్వాలిటీనా కాదా, అసలు ఎప్పుడు ఖాళీని ఉంటుందా ఉండదా, అసలు ఏంటి ప్రైజెస్ దగ్గర నుంచి లోపల ఏమేమి ఉంటాయనేది ఈ వీడియోలో అయితే మనమైతే చూద్దాము. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాజమండ్రి అమ్మాయి ధనవంతరి ఛానల్. మనమైతే రాజమండ్రి అండర్ గ్రౌండ్ దగ్గర ఉన్నాము. బయట స్టార్టింగ్ అయితే మట్టికి ఇలాగుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి స్టార్టింగ్ మొత్తం అంతా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో ఎండ్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే వస్తాయి. రాజమండ్రిలో ఉన్న ఇంట్రెస్టింగ్ వీడియోలు అన్నీ కూడా వస్తాయండి. అలాగే షార్ట్స్లో కూడా మంచి మంచి విషయాలు అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. రాజమండ్రి అండర్ గ్రౌండ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అయితే జెంట్స్ వేర్ ఉందండి. లెఫ్ట్ సైడ్ వచ్చి ఇక్కడైతే ఇలాగుందన్నమాట. చూసారు కదా, అన్ని క్వాలిటీ అని చెప్పాలి. కానీ ఇక్కడ రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చండి. మరీ ఎక్కువగా ఉన్నాయి రేట్స్ అయితే చెప్పడం. వాళ్ళు చెప్పడం అయితే ఎక్కువైతే చెప్తున్నారు. మనమైతే బార్గెనింగ్ ఆడచ్చండి. వాళ్ళు చెప్పేంత కాస్ట్ అయితే మనమేమి ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు. మనమైతే అడిగి అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ షాపుల విషయానికి వస్తే మనం లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ అయితే షాప్ అప్పుడే సదురుతున్నారండి వాళ్ళు. నేను వెళ్ళిందే ఆఫ్టర్నూన్ అయిపోయింది. అంటే నేను ఆఫ్టర్నూన్ 2 o'clock అలా వెళ్ళానమాట. కానీ అప్పుడే వాళ్ళు సదురుతున్నారు షాపు. బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చారంటే ఇంక సదురుతున్నారు. ఇక్కడైతే ఇంకా సెకండ్ షాప్ వచ్చి ఇంకా జెంట్స్ బట్టలు ఉన్నాయి. అప్పటికి అబ్బాయిలో తీసుకుంటున్నారు. వాళ్ళకి బేరం అయితే ఇంకా బేరం ఆడుతున్నారు బట్టలు. ఇంకా మేమైతే ఇవైతే చూసామండి. ఇంక ఈ మోడల్స్ అయితే చూపించమని చెప్పాము. అంటే 4-5 years వాళ్ళకి, అండ్ ఇంకొకటి ఏంటంటే 2 years బాబుకి కూడా చూపించమని చెప్పాము. వాళ్ళు ఇంకా మోడల్స్ పైన ఉన్నాయమ్మా, మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటే మేము తీస్తామని చెప్పారు. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్తున్నారు వాళ్ళు మనకొచ్చి. మనం అదైతే ఇంకా అడిగైతే తీసుకోవాల్సి వస్తుంది. కానీ కాస్ట్ అయితే చెప్పడం అయితే ఫస్ట్ చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు. మాకైతే ఓన్లీ షర్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ మామూలుగా ఇవైతే నైట్ ప్యాంట్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. నైట్ ప్యాంట్స్ కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ఇవి కూడా మనం తక్కువే తీసుకోవచ్చు. అంటే చాలామంది ఏంటంటే అండర్ గ్రౌండ్ అనగానే ఎక్కువ కాస్ట్లో అనుకుంటారు కదా, అందుకని నేను అడిగి తీసుకోవచ్చు అనేది అయితే నేను చెప్తున్నాను. నేను తక్కువకి అయితే అడిగి తీసుకోవచ్చు అని చెప్పి ఈ కోట్ అయితే నేను చూసాను. ఇదైతే 1150 రూపాయలు అయితే చెప్పారండి వాళ్ళు చెప్పడం వచ్చి మాకైతే. ఇంకా మేము అడుగుదామా లేదా అని చెప్పేసి ఇంక వేరేవి కూడా చూద్దాము, లాస్ట్లో అడుగుదామని చెప్పేసి అయితే చూసాము. ఓన్లీ ఇదొక్కటే, దానికి ఇంకా ప్యాంట్ గట్టి ఏమీ లేదు. ఆ కోట్ మోడల్ వచ్చి 1150 రూపీస్ అయితే చెప్పారు మనకైతే వచ్చి. ఇంక ఈ షర్ట్లు వచ్చి ఒక్కొక్కటి ఒక కాస్ట్ 900 రూపీస్ అయితే చెప్పారు. సైజు పెరిగే కొలది రేట్ అయితే పెరుగుతుంది. అంటే ఒక సైజ్ చిన్నపిల్లల సైజ్ అయితే వేరేలాగా, కొంచెం సైజు పెరిగే కొలది కూడా రేట్ అయితే చెప్తున్నారు. ఈ షర్ట్ వచ్చి 900 అయితే చెప్పారండి. ఇంకా మనం అయితే కాస్ట్ అడిగి తీసుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే మొత్తం మోడల్స్ అన్ని చూశాక అడిగి తీసుకుందాం అని చెప్పేసి వేరే మోడల్స్ కూడా చూశాను నేను. వీళ్ళు ఏమంటున్నారంటే చిన్నపిల్లల బట్టలు క్వాలిటీ బాగుంటాయమ్మా, ఇక్కడ మీరు బయట తీసుకునే కన్నా ఇక్కడ క్వాలిటీ అయితే బాగుంటాయి, ఒకసారి వాడితే మళ్ళీ మీరు ఇక్కడికే వస్తారు అని అన్నారు. లోపల చూస్తే ఆఫ్టర్నూన్ కదా, 2 o'clock మూలన ఎవ్వరూ లేరు, కొంచెం ఖాళీగా ఉంది. వీళ్ళైతే కొంతమంది అయితే భోజనం చేసి రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. కొంతమంది ఏమో షాప్లో మెటీరియల్స్ అవి ఇవి సదురుకుంటున్నారు అనమాట. కొంతమంది అప్పుడే క్లోజ్ చేసేసి లంచ్కి వెళ్తారు కదా, లంచ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వచ్చి షాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నారు. ఇంకా నేను మోడల్స్ అయితే తీయమని చెప్పాను కదా, ఈ కోట్ మోడల్ ఇందాక చూపించాను కదా, ఇదే తీయమని చెప్పాను నేను. ఇందులో ఇది పెద్ద సైజు మాట. ఇందాక మీరు చూసిన చిన్న సైజు. ఇందాక చెప్పింది అయితే 1150 చెప్పారు కదా, ఇది వచ్చి 1300 చెప్పారు. దాని మీదకి జీన్స్ ఏమేమి నచ్చుతాయి అంటే ఏమేమి మ్యాచ్ అవుతాయి అంటే కనుక మనకి జీన్స్ అయితే చూపిస్తున్నారు. జీన్స్ కాస్ట్ వచ్చి ఒకటి వచ్చి 750 రూపీస్ అయితే చెప్పారు. ఆ జీన్ అంత చిన్న సైజ్ అయినా సరే 750 రూపీస్ అయితే చెప్పారు మనకి. ఇలా పేరు అయితే చేస్తున్నారు. ఇలా మీకు బాగుంటుంది, వేసుకుంటే మంచి లుక్ వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చి ఇదైతే నచ్చిందని చెప్పి ఇదైతే తీయమన్నాం. దీని కాస్ట్ వచ్చి 1500 చెప్పారు. అంటే 1500 అయితే చెప్పారు. దీని మీదకి ఏం బాగుంటుంది అని ఫ్యాన్స్ అయితే చూస్తుంటే బ్లాక్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. నెక్స్ట్ ఇంకొక షర్ట్ ఇలా ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అవి అయితే సైడ్కి పెట్టాము. ఫ్రంట్కి వెళ్ళి చూసేసరికి పెద్ద సైజ్ చూసారా, పెద్దవాళ్ళవి ఎలాగున్నాయో, ఈ పెద్దవాళ్ళవి చిన్నవాళ్ళవి మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే. మనం ఏసి చెప్తే దాన్ని బట్టి వీళ్ళు అయితే ఇస్తారు మనకి. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిన కాస్ట్కి మనం ఎంతకు అడుగుతామో వాళ్ళకి నచ్చితే ఇస్తారు, లేదంటే ఇంకో కాస్ట్ చెప్తారు. మనం నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే వేరే షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ అంటే చాలా పెద్దదని చెప్పచ్చు. స్టార్టింగ్ ఎంటరింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి షాప్ ఐటమ్ అంటే మట్టికి చాలా అంటే చాలా బాగుందని చెప్పచ్చు. కానీ లోపల మట్టికి అస్సలు గాలి అంటే గాలి వేయడం లేదు. ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళు ఎలా ఉంటున్నారో అర్థం కాలేదు. మేమున్న కాసేపటికి ఇలాగ అయిపోయాము, వాళ్ళు ఎలా ఉంటున్నారో అనిపించింది నాకైతే. ఇంకా మెటీరియల్
చూసారు కదా, షార్ట్స్ దగ్గర నుంచి ప్రతి ఐటెం కూడా ఉంది. పిల్లల బట్టలు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ అండ్ క్వాలిటీ కూడా ఉన్నాయని చెప్పచ్చు. లేడీస్ జెంట్స్ వేర్ కూడా ఉన్నాయి, అంటే జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ మొత్తం అంతా కూడా ఉన్నాయి. అలాగే మేల్స్ ఫీమేల్స్ కూడా ఉన్నాయి. సారీస్ అయితే లేవండి ఇక్కడ, ఓన్లీ ఫీమేల్ పెద్దవాళ్ళ డ్రెస్సెస్ కూడా ఉన్నాయని చెప్పచ్చు, టాప్స్ కూడా ఉన్నాయి. కానీ శారీస్ అయితే ఇక్కడైతే లేవు. నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. నైట్ డ్రెస్సెస్ టీషర్ట్లు విడిగా కావాలితే విడిగా ఉన్నాయి, నైట్ ప్యాంట్స్ విడిగా కావాలితే విడిగా కూడా ఇస్తున్నారు. ఇక్కడ షాప్స్ చూసారా అన్నీ కూడా ఎలాగున్నాయి. డ్రెస్సెస్ చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్క డ్రెస్ అయితే ఇలాగుంది. డ్రెస్సెస్ మట్టికి మంచి లుకింగ్ అని చెప్పచ్చు, చాలా బాగున్నాయి. పిల్లలకైతే మట్టికి బట్టలు అయితే చాలా బాగున్నాయని చెప్పచ్చు. కానీ సమ్మర్లో కొంచెం ఇలాంటివి వేయడం అయితే కష్టం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కువ కాటన్ వేర్ ఇష్టపడతారు కదా, సమ్మర్ కదా, ఇప్పుడు కాటన్ అయితే ఎక్కువ ఇష్టపడతారు. అలాగని చెప్పేసి మనం ఫంక్షన్స్కి అవి వెళ్ళినప్పుడు ఇవి కంపల్సరీ వేసుకోవాలి కదా. లుక్ చూసారా ఎంత నీట్గా ఎంత క్లాస్గా కనబడుతుందో. లుక్ చాలా క్వాలిటీ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక్కొక్క డ్రెస్ వచ్చి 5000, 2000, 3000 అలా చెప్తున్నారు. మోడల్ బట్టి అయితే చెప్తున్నారు కాస్ట్ వీళ్ళు మనకి. అండర్ గ్రౌండ్లో బట్టలు తీసుకోవడం బెస్టా లేకపోతే వేస్టా అంటే బెస్ట్ అనే చెప్పచ్చండి. వేస్ట్ అయితే అస్సలు కాదు, ఎందుకంటే క్వాలిటీ ఉంది, రేట్ కూడా తగ్గిస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ షాప్ దగ్గర కాకపోయినా ఇంకో షాప్ దగ్గర తీసుకోవచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఉన్నాయి, ప్లస్ అనే చెప్పచ్చు. మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. బయట మామూలు షాపుల్లాగే చాలామంది ఏంటంటే అండర్ గ్రౌండ్లో ఒక షాప్లో ఇవ్వకపోతే నెక్స్ట్ ఇంకొకరు ఇవ్వరు అని అంటున్నారు. అలా అయితే అస్సలు ఏం కాదు, మోడల్స్ కూడా తక్కువ ఉంటాయేమో అని అంటున్నారు. ఇంకా బయట కన్నా నాకైతే ఇక్కడే ఎక్కువ మోడల్స్ ఉన్నాయని చెప్పచ్చు. డిజైన్స్ కూడా చాలానే ఉన్నాయి. మీకు జెంట్స్ వేర్ చూపిస్తున్నాను కదా, ఎన్ని మోడల్స్ ఉన్నాయండి. టీ షర్ట్ల దగ్గర నుంచి అండ్ షార్ట్స్ దగ్గర నుంచి చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఎక్కువ అయితే జెంట్స్ వేర్ బాగా ఉన్నాయండి. లేడీస్ కన్నా జెంట్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. లేడీస్ కూడా ఉన్నాయి కానీ జెంట్స్ అయితే కొన్ని ఎక్కువగా ఉన్నాయి. ఇంకా డ్రెస్సెస్ అయితే చూసారు కదా, ఇది ఇంకొక షాప్ మాట. ఇందాక చూపించాను ఆ షాప్ అయితే కాదు, ఇది వేరే షాపు. ఇక్కడ కూడా మనకి 1000 నుంచి కాస్ట్ 1000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి డ్రెస్సెస్. 1000 నుంచి మనకి ఇక్కడ 8000 వరకు కూడా ఉన్నాయంటండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. మిడ్డీస్ కూడా ఉన్నాయి. మిడ్డీ కావాలనుకున్న వాళ్ళకి మిడ్డీస్ ఉన్నాయి, ఫ్రాక్స్ కావాలనుకున్న వాళ్ళకి ఫ్రాక్స్ ఉన్నాయి. ఎక్కువగా అమ్మాయిలు ఏంటంటే చిన్నపిల్లలకి బుట్ట బొమ్మల టైప్ వచ్చే బట్టలు వేస్తున్నారు కదా, ఫ్రాక్స్, అవి కూడా ఉన్నాయి. బాగా చిన్న ఏజ్ వాళ్ళకి కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇన్ని అయితే మోడల్స్ అయితే ఉన్నాయని చెప్పచ్చు. మోస్ట్లీ రాజమండ్రి నుంచి చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెటూరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారండి. ఫస్ట్ అండర్ గ్రౌండ్కే వస్తారు. ఫస్ట్ ఇక్కడ అన్నీ కూడా చూసుకుంటారు. ఇక్కడ అన్నీ ఓకే అయిపోతే కనుక ఇంకా బయట షాపింగ్ చేసి, అంటే రోడ్ సైడ్ బండ్ల మీద ఇంకా హెయిర్ రింగ్స్ కానీ గాజులు కానీ అవి ఇవి కొనుక్కొని వెళ్ళిపోతారు. ఇక్కడ కొనేసుకొని కొంతమంది ఇక్కడ బేరం అవ్వకపోతే కనుక అప్పుడైతే షాపులకి వెళ్తారు. ఈ లోపల బ్యాంగిల్ షాప్ కూడా పెట్టారండి. ఎప్పటి నుంచో ఉందంట. బ్యాంగిల్స్ అయితే ఒకటే ఉంది షాపు, వాళ్ళైతే బ్యాంగిల్స్ కూడా అమ్ముతున్నారంట. ఇంతకుముందు అంటే బయట మెయిన్ రోడ్లో బయట బండ్ల మీద గట్ట బట్టలు పెట్టేవారు కాదు. ఇప్పుడు సండే వచ్చినా సాటర్డేస్ అయినా సరే ఈవినింగ్స్ టైం అయినా కానీ పెడుతున్నారు. వీళ్ళే కొంతమంది అక్కడ తీసుకొచ్చి అయితే పెడుతున్నారంట. అది కూడా వీళ్ళైతే చెప్పారు, మేము అక్కడ కూడా బయట కూడా పెడుతున్నామండి అని చెప్పారు. కానీ అదైతే వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి ఎక్కువ అండర్ గ్రౌండ్కే వస్తున్నారు. రాజమండ్రిలో అండర్ గ్రౌండ్లో బట్టలు అయితే చాలా ఫేమస్ అని చెప్పచ్చండి. ఇప్పటి నుంచే కాదు, ఇక్కడైతే మంచి పేరు ఎప్పటి నుంచో ఉంది. ఫస్ట్ ఎవరు వచ్చినా సరే అండర్ గ్రౌండ్కి వెళ్ళి అయితే బట్టలు అయితే చూస్తారు. అక్కడ నచ్చితే తీసేసుకుంటారు. ఒకవేళ బేరం గట్ట కుదరకపోతే కనుక బయట అయితే కొనుక్కుంటారు. ఇక్కడ వచ్చి మనకి 2 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. రాజమండ్రి మెయిన్ రోడ్లో ఫస్ట్ అయితే ఎంట్రీ అయితే ఉందండి. మళ్ళీ ఇంకొక ఎంట్రీ మున్సిపల్ ఆఫీస్ రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రం ఉంటుంది కదా, అక్కడ ఎంట్రీ అయితే ఉంది. ఈ చివరి నుంచి చివరి వరకు వెళ్ళి చూడాలనుకుంటే చూసుకోవచ్చు మనకి బట్టలు. ఇంకా మోస్ట్లీ చిన్నపిల్లలు చూసారా, మనకి అంటే ఏంటంటే పట్టు టైప్ కూడా ఇక్కడైతే ఉన్నాయని చెప్పచ్చు. పట్టు టైప్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయని చెప్పచ్చు. ఫ్రాక్స్ చూసారా ఎంత నీట్గా ఎంత క్లాస్గా అయితే కనబడుతున్నాయో. ఇంకా అప్పుడే ఇంకా కొంచెం 3 o'clock అయింది. ఇంకా చిన్నపిల్లల్ని తీసుకుని ఇంకా అప్పుడే వస్తున్నారు. ఇంకా వాళ్ళైతే కొంచెం చూసుకుంటున్నారు. చిన్నపిల్లలు ఇంకా అటు ఇటు అయితే నడుస్తూ ఉన్నారన్నమాట. ఇంకా బట్టలు చూసారా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పచ్చు. అండ్ మోస్ట్లీ చాలామంది అడిగారు రాజమండ్రి అండర్ గ్రౌండ్ వీడియో చెయ్యమని. మోస్ట్లీ నన్ను అయితే చాలామంది అడిగారు. అందుకే ఈ వీడియో అయితే నేను చేశాను. ఎలాగుందో చెప్పండి, నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. వీళ్ళు కూడా బట్టలు అయితే చూస్తున్నారు, వీళ్ళు ఏమేమి తీసుకున్నారని చెప్పేసి నేనైతే చూసేసరికి వీళ్ళైతే ఫ్రాక్స్ అయితే తీసుకున్నారు. ఆ ఫ్రాక్ వచ్చి వీళ్ళకి కాస్ట్ వచ్చి చాలా ఎక్కువ రేట్ అయితే చెప్పారు. 2500 అయితే చెప్పారు. మరి వీళ్ళు ఎంతవరకు అడిగారా ఏంటనేది నేనైతే చూడలేదు. నేను ఇంకా ఎందుకంటే వీడియో ముందుకు వెళ్ళి ఇంక వీడియో అయితే తీస్తున్నాను కదా, ఇంకేమేమి ఉన్నాయని చెప్పేసి ఇంక వీడియో అయితే నేను తీసుకుంటున్నాను. కానీ వాళ్ళైతే కొన్ని తీసుకుని
వెళ్ళారు. నేను అదైతే చూశాను. ఈ ఫ్రాక్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఈ ఫ్రాక్ వచ్చి 3000 అయితే పడుతుందని చెప్పారు. ఇంకా బార్గెయింగ్ లేదా అంటే మీరు అడగండి అని చెప్పారు. కానీ నేను తీసుకోవడం లేదు కదా, ఇంకా తీసుకోలేనప్పుడు ఎందుకు అడగడం అని చెప్పేసి నేనైతే ఏమీ అడగలేదు ఇంకా వాళ్ళని. ఇంక వీడియో తీసుకొని ఇంక అన్నీ చూసేసరికి 3:30 అయితే అయింది. ఇంక జనాలు కూడా ఇంకా ఒక్కొక్కరుగా వస్తున్నారు ఇంకా అక్కడికి. ఇంకా సరే అని చెప్పేసి మేము డ్రెస్సెస్ తీసుకున్నాం కదా ఫస్ట్లో, ఇంకా అవే బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంక పక్కన పెట్టమన్నాం కదా అని చెప్పేసి అవే తీసుకుందామని సరే వెళ్ళేసరికి ఆయన మొత్తం 2500 ఇమ్మన్నారు. అంటే 2500 ఇమ్మని చెప్పారు. మేము 2500 ఇవ్వము, లాస్ట్ బేరం అయితే చెప్పండి అంటే కనుక మీరు ఎంత ఇస్తారో అని అడిగితే మేము 1000 ఇస్తామని చెప్పాము. 1000కి అసలు రాదమ్మా అని చెప్పారు. సర్లే అని చెప్పేసి డ్రెస్సెస్ బాగున్నాయి కదా, 2 జతలు కదా అని చెప్పేసి 1200 ఇస్తామని చెప్పాము. అదే మేమైతే 1200 ఇస్తామని చెప్పాము. 1200కి కూడా రాదు అని చెప్పారు. సర్లే 1200కి కూడా రాదంటున్నారు కాబట్టి మేము 600 ఇస్తామని చెప్పాము. లేదు 750 ఇమ్మని చెప్పారు. సర్లే ఇంకా 750 అయితే ఇచ్చి తీసుకున్నాం. ఎందుకంటే క్వాలిటీ బాగున్నాయి కదా అని చెప్పేసి 1500 ఇచ్చి అయితే తీసుకున్నాము. మా షాపింగ్ అయితే ఇలా జరిగింది. రాజమండ్రి అండర్ గ్రౌండ్లో బట్టలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. మీరు కూడా అలా వెళ్ళినప్పుడైతే షాపింగ్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్